అది యుద్ధ భూమి కాదు, అది సరిహద్దు ప్రాంతం కూడా కాదు. అది ఓ సాధారణ గ్రామం. ఉదయం పంట పొలాలకు వెళ్లే మనుషులున్న ఊరు. సాయంత్రం ఇంటి ముందు కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ ఆడుకునే కుటుంబాలున్న నేల. అలాంటి గ్రామంలో ఒక్కసారిగా హింస అడుగుపెట్టింది. వారి చేతులు వెనక్కి కట్టేశారు. ప్రార్థనకు వచ్చిన వాళ్లను వరుసలో నిలబెట్టారు. క్షణాల్లో నేల మీద రక్తం పారింది. ఇళ్లకు నిప్పు పెట్టారు. ఒక్క రాత్రిలో 162 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయారు. కుటుంబాలు తమ ఇంటి పెద్దను కోల్పోయాయి. ఇది ఆకస్మిక దాడి కాదు, ఇది ముందే రాసుకున్న స్క్రిప్ట్. 5 నెలలుగా హెచ్చరికలు కూడా వచ్చాయి. విధేయత మార్చుకోమన్నారు. ఎదురు తిరిగితే ఫలితం ఇదే అన్నారు. చివరకు అదే జరిగింది. నైజీరియాలో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇంతకీ 162 మందిని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? లకురావా గ్రూప్ ఈ దాడికి పాల్పడింది. ఇది ఇస్లామిక్ స్టేట్ కు అనుబంధంగా పనిచేస్తున్న ఒక ఉగ్ర సంస్థ. ఉత్తర నైజీరియా, నైజర్ సరిహద్దు ప్రాంతాల్లో వీరి కదలికలు గత కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. మతాన్ని ముందు పెట్టి మాట్లాడుతున్న వీరి అసలు లక్ష్యం భూభాగం, ఆధిపత్యం, విధేయత. గ్రామాలకు ముందుగానే లేఖలు పంపుతారు. నైజీరియా ప్రభుత్వాన్ని వదిలి తమ మాట వినాలని ఆదేశిస్తారు. షరియా చట్టాన్ని అంగీకరించాలని హెచ్చరిస్తారు. ఒకవేళ గ్రామస్తులు తిరస్కరిస్తే ఇక వారిని ఇలా చంపేస్తారు. ఈ దాడి ఎలా జరిగిందో బాధితులు చెబుతున్నది వింటే మరింత భయం కలుగుతోంది. గ్రామంలోకి వచ్చిన ఉగ్రవాదులు ప్రజలను ఒకచోట చేర్చారు. చేతులు వెనక్కి కట్టేసి కాల్పులు మొదలుపెట్టారు. ఇళ్లను, దుకాణాలను తగలబెట్టారు. రాత్రంతా కాల్పుల శబ్దం, కేకలే వినిపించాయి. చాలా మంది అడవుల్లోకి పారిపోయారు. తూటాలు తగిలిన గాయాలతో ఇప్పటికీ అడవుల్లోనే చిక్కుకుపోయిన వాళ్లు ఉన్నారని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇక ఇటీవలే సైన్యం చేపట్టిన ఆపరేషన్ లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని, అందుకే ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. జనవరిలో ఈ ప్రాంతంలో 150 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు సైన్యం ప్రకటించింది. కానీ అదే సమయంలో 5 నెలలుగా హెచ్చరికలు వస్తున్న గ్రామాలను రక్షించడంలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని హ్యూమన్ రైట్స్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. నైజీరియా సమస్య ఒక ప్రాంతానికో, ఒక సంఘటనకో పరిమితం కాదు. ఒకవైపు బోకో హరం, మరోవైపు ఐఎస్ అనుబంధ గ్రూపులు, ఇంకోవైపు బ్యాండిట్ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. దోపిడీలు, సామూహిక హత్యలు రోజూ కనిపిస్తున్నాయి. పశువుల మేత భూములు, వ్యవసాయ భూముల కోసం జరుగుతున్న ఘర్షణలు కూడా హింసకు దారితీస్తున్నాయి. ఈ దాడుల తర్వాత అంతర్జాతీయంగా పెద్ద చర్చ మొదలైంది. నైజీరియాలో క్రిస్టియన్లపై జెనోసైడ్ జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో ఇదే మాట అన్నారు. కానీ నైజీరియా ప్రభుత్వం, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తో పాటు ఇతర ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఈ వాదనను ఖండిస్తున్నారు. ఈ హింసలో చనిపోతున్న వారిలో క్రిస్టియన్లు మాత్రమే కాదు, ముస్లింలు కూడా ఉన్నారని చెబుతున్నారు. లక్ష్యం మతం కాదు, షరియా అంగీకరించని గ్రామాలు, తలవంచని మనుషులే వీరి టార్గెట్. అందులో ఏ మతం వారు ఉన్నా హత్యకు గురవుతున్నారు. మసీదులపై, ముస్లిం గ్రామాలపై కూడా ఇలాంటి దాడుల ఉదాహరణలు ఉన్నాయి. ఇది మత నిర్మూలన కన్నా ఒక దేశం ఎదుర్కొంటున్న భద్రతా వైఫల్యమే. ఇక అమెరికా ఇప్పుడు నైజీరియాతో భద్రతా సహకారం పెంచుతోంది. చిన్న సైనిక బృందాన్ని పంపింది. కానీ నేల మీద ఉన్న గ్రామస్తుల ప్రశ్న మాత్రం ఒకటే: 5 నెలలుగా హెచ్చరికలు వస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు రక్షించలేదు? ఎన్నికల ర్యాలీలు జరిగే రోడ్లపై భద్రత ఉంటే మా ఊళ్లకు ఎందుకు లేదు? దీనికి ఏ ప్రపంచ పెద్ద కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు.